నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. ప్రచార భాగంలో మేము చూస్తున్నాము, చాలా జోరుగా ఉన్నారు, అంతా బాగుంది. మీది ఏది లేదు, మెజారిటీ ఏమాత్రం వస్తుందని చెప్పి మీరు అంచనా వేస్తున్నారు, అది చెప్పండి సార్. చెప్తారు. మెజారిటీ అనేది అసలు ఎవరికి అంచనాలు తగ్గేటట్టు కూడా లేదు. అంటే తుని గెలుస్తున్నాం, జగ్గంపేట గెలుస్తున్నాం, పత్తిపాడు గెలుస్తున్నాం, పిఠాపురం గెలుస్తున్నాం, పెద్దాపురం గెలుస్తున్నాం, రూరల్ గెలుస్తున్నాం, టౌన్ గెలుస్తున్నాం. ఇంకా మెజారిటీ అనేది అందరికీ వచ్చే మెజారిటీ కలిపి నాకు వస్తుంది. ఎవరి మెజారిటీ ఎంత అనేది, కళ్యాణ్ గారి మెజారిటీ, అధినేత పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ ఎంత అనేది, అంటే మెజారిటీ అనేది ఆల్మోస్ట్ అందరిది 7 నియోజకవర్గాల్లో ఎంత వస్తుందో అంతే మెజారిటీ నాకు కూడా కలిపి వస్తుంది. ఓకేనన్న. అయితే ఇప్పుడు మీ అపోనెంట్ ఉన్నారు, వారి యొక్క పరిస్థితి ఏంటి ప్రస్తుతానికి? వారిని మీరు అంత ముందు అన్నారు టైంపాస్ రాజకీయాలు చేస్తారని చెప్పనేసి, ఆయన నిజంగానే టైంపాస్ రాజకీయాలు చేస్తారంటారా? చెప్పిన తర్వాత కూడా నాకు ఎక్కడ పబ్లిక్లో కనబడలేదు. క్యారవాన్స్ తెచ్చుకున్నారు, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. మీరు ఏమైనా మాట్లాడాలంటే నేను ఇలా బయట ఉంటాను, ప్రజల మధ్యలో ఉంటాను, నాయకుల మధ్యలో ఉంటాను. ఆయనతో ఏమైనా మాట్లాడాలంటే క్యారవాన్లో అపాయింట్మెంట్ తీసుకుని ఇక్కడ కూడా ఎక్కాలి. ఎండ అది పడదు, 1 లక్షల కోట్లు ఉన్నాయి, మైనింగ్ డబ్బు 3,000 కోట్లు ఉన్నాయి. సో ఆయనకి స్టేటస్ కోసం ఎంపీ అనేది ఏదో కావాలని చెప్పి ఏదో చేస్తున్నారు తప్ప ప్రజల్లో తిరిగేసి ప్రజా సమస్యలు తీర్చేసి చేసేసే వ్యక్తి అయితే కాదు. గ్రామానికి ₹1 ఇస్తానని చెప్పి ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అసలు పంచాయతీల నుంచి దొబ్బేసిన నిధులు ఏమండి బాబు మీరు? అవునండి. పంచాయతీల నుంచి దొబ్బేసిన నిధులు ఇవ్వకుండా గ్రామానికి ₹1 ఇస్తానంటే మామూలుగా ఈవినింగ్ పూట 6కి వెళ్తే ఓహండి అవుతున్నారు పక్కన కూర్చుని. అది విన్నప్పుడల్లా ప్రజలందరూ పంచాయతీ అందరూ. మీరు చెప్పిన దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ అన్న, మైనింగ్ అని చెప్పన్నారు కదా, మైనింగ్ లో ఆయన చేసిన ఘోరం అని చెప్పని జనాలు చాలా మంది, కనీసం మా సొంత భూముల్లోంచి ఒక ట్రాక్టర్ మెట్ట తెచ్చుకోవాలన్నా కూడా వాళ్ళకి రాయల్టీ కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పనేసి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు కరెక్ట్ అంటే అర్థం కావట్లేదు. అసలు డబ్బులు కట్టడం అనేది అంతవరకు కరెక్ట్ అన్న? వెళ్ళి లారీ ఓనర్స్ అడగండి, మట్టి తవ్విన వాళ్ళని అడగండి, ప్రజలందరినీ అడగండి. వెళ్ళి అడిగారు ఎప్పుడైనా? అడుగుతున్నామన్నా. అడిగితే బోర్లు వాళ్ళు పెడుతున్నారు ఈ ప్రభుత్వంలో, ఇలా ఉంది ఎంతవరకు అంటే మీ వరకు వచ్చిందా? మాట్లాడుతున్నారు ప్రతి దాంట్లో చెప్తున్నాను కదా, గోలే, ఆ బాధే, ఆ దుర్మార్గమే వీళ్ళని ఓడించిపోయేది. ఓకే అన్న. ఓవరాల్గా అయితే మీ కూటమి ప్రభుత్వంలో మీరు అంతా టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగున్నాయన్న? టీడీపీ వాళ్ళు మీకు వాళ్ళకి మీకు సపోర్ట్ చేసుకుని ముందుకు వెళ్తారా? ఫంక్షన్ చేసుకుని ప్రోగ్రామ్ చేసుకుని మొత్తం కార్యకర్తలందరూ భోన్ చేసి జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ అని చెప్పి కార్యకర్తలంతా ఇలా చేసుకున్నాం. వాళ్ళు వాలంటీర్ని రిజైన్ చేసుకుని లైన్లో నుంచోబెట్టి ముందుకి 20-30 మందితో ప్రచారం వెళ్తుంది. అదే ఇక్కడ మొత్తం వేలాది సంఖ్యలుగా, నియోజకవర్గంలో వేలాది సంఖ్యలుగా కార్యకర్తలు, ప్రజలే కార్యకర్తలుగా ఈ ప్రచారం తీసుకెళ్లి గెలుపుకి తేదీయే డిఫరెన్స్ అనే టైప్లో ఉన్న మా దగ్గర అండి. అసలు 100% ఇది ఏంటి అంటే నేను గొప్ప వాళ్ళ గొప్ప అనేది కాదు. ఇక్కడ ప్రజలందరూ తిరుగుబడి ఈ ప్రభుత్వం మీదకి వచ్చిన వ్యతిరేకతలో ఎవరైనా ఓడిపోవాల్సింది. సరేనన్నా, చాలా థ్యాంక్ యూ. మీకు మంచి విజయం రావాలని చెప్పి కోరుకుంటున్నాను.